గైస్ వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 50 ఎంసెట్ కాలేజ్ లిస్ట్ అనేది చూద్దాం. మీకు ఇన్ కేస్ మీకు ఈ టాప్ 50 కాలేజ్లో కానీ సీట్ కానీ వచ్చిందనుకో మీకు ఫైనల్ ఇయర్లో ప్లేస్ అనేది అంటే జాబ్ ప్లేస్మెంట్స్ అనేవి బాగా జరుగుతాయి అండ్ గుడ్ ప్యాకేజెస్ అనేది మీరు అనేది సెటిల్ అవుతారు. సో దాని గురించి మొత్తం ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ జేఎన్టీయూ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ర్యాంక్ అనేది కొంచెం తక్కువనే వచ్చింది. అలా ఈ కాలేజీలో సీట్ వస్తే మీకు జాబ్ అయితే కొంచెం మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ర్యాంక్ కట్ ఆఫ్ సిఎస్సిను అండ్ ఈసీఈ కట్ ఆఫ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను, అది కొంచెం చూసుకోండి. ర్యాంక్ ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేశాను కదా ర్యాంక్, దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చినా కానీ అప్లై చేయండి, సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ప్రతి కాలేజు కట్ ఆఫ్ ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ కొంచెం బేస్ చేసుకొని అండ్ ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఎట్లుంటాయి ఎట్లా అని చూసుకొని ప్రతిదీ డీటెయిల్ ఇక్కడ మెన్షన్ చేశాను, అది చూసుకోండి. కొంతమంది కౌన్సిలింగ్ కోడ్ అనేది కొంచెం మిస్ అవుతా అంటే ఇప్పుడు ఎస్వి అంటే తిరుపతి సైడ్ అనేది కొంచెం కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్వియు అనేది, ఎస్విసి అనేది, ఎస్విసిఈటి అనేది, ఎస్విసిటి అనేది ఇట్లా కొన్ని ఉన్నాయి. సో కౌన్సిలింగ్ కోడ్లో అనేది కొంచెం మిస్ అవుతుంటారు. సో మీరు ఏ కాలేజెస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కౌన్సిలింగ్ కోడ్ అయితే డీటెయిల్ తెలుసుకోండి. సో కౌన్సిలింగ్ కోడ్ చాలా మంది ఇట్లా మిస్ చేస్తున్నారు అని కౌన్సిలింగ్ కోడ్ కూడా మెన్షన్ చేశాను ప్రతి ఒక్క కాలేజ్కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే లొకేషన్, ఆ కాలేజ్ లొకేషన్ ఎక్కడ ఉంది ఏమనేసి ఇచ్చాను. సిఎస్సి కట్ ఆఫ్, ఈసీ కట్ ఆఫ్ ఇచ్చాను. ఎందుకంటే సిఎస్సి అంటే సిఎస్సి స్పెషలైజేషన్ కూడా ఇదే కట్ ఆఫే వర్తిస్తుంది. అండ్ స్పెషలైజేషన్లో సీట్ రావాలంటే కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా పర్లేదు, 2K 3K వచ్చినా పర్లేదు. అండ్ ఈసీఈ కట్ ఆఫ్ ఇప్పుడు మొత్తం ఫస్ట్ ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఎస్వియుసిఈ ఈ 3 కాలేజ్లో సీట్ రావాలంటే కొంచెం కష్టం. ఒకవేళ సీట్ వస్తే మిస్ చేసుకోవద్దని ఈ కాలేజ్లో. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్, ఇది అనేది విశాఖపట్నంలో ఉంది. ఇది టాప్ మోస్ట్ కాలేజే, ఒకవేళ జాయిన్ కావాలంటే ఇది జాయిన్ కావండి. నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ, జేఎన్టీయూ, ఈ మొత్తం ఈ టాప్ 10 ఇచ్చా కదా, ఈ టాప్ 10లో కొంచెం ఫీజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ విసిపెడితే ప్రైవేట్కి వచ్చి ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా ఫీజెస్, ఆ ఫీజెస్ ఈ ఫీజెస్ అనేసి మొత్తం అన్ని ఎక్కువ తీసుకుంటారు. ట్రైనింగ్ ఫీజు అనేసి అట్లా ఎక్కువ అయితే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ప్రైవేట్ కాలేజ్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు టాప్ 10 అయిపోయినాయి కదా, నెక్స్ట్ టాప్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ మొత్తం కాలేజీలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరికి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏం డౌట్ ఉన్నా ఎట్లా ఏమి అనేసి. ఇవి టాప్ మోస్ట్ 10 కాలేజెస్. దీంట్లో సీట్ వస్తే మిస్ చేసుకోవద్దని, ప్లేస్మెంట్స్ అనేవి బాగుంటాయి. దీంట్లో మీకు మ్యాక్సిమం 10 LPA పైన పక్కా తెచ్చుకోవచ్చు. అది మీ చేతిలో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, మీరు క్రాక్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఆర్వీఆర్జేసి, ఇది గుంటూరులో చాలా పెద్ద కాలేజు. ఈ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీస్ మొత్తం అన్నీ బాగానే ఉన్నాయి. ఏమంటే ఒకవేళ డిప్లొమా బేస్ మీద పోతే ఇక్కడ కొంచెం కంపారిజన్ చేస్తున్నారంట, అది కొంచెం చూసుకోండి. ఇంటర్ బేస్ మీద పోతే కొంచెం బెస్ట్ కాలేజే. డిప్లొమా మీద పోయే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారంట ఈ కాలేజీలో జాయిన్ అయ్యి, వాళ్ళు ఒకటి కంపారిజన్ చేసి కదా అట్లా చేస్తున్నారంట, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ, ఇది కొంచెం బెస్ట్ కాలేజే, ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మొత్తం టాప్ 11 to టాప్ 20 చూద్దాం. ఈ టాప్ 11 to టాప్ 20 ర్యాంక్ కట్ ఆఫ్ ఇక్కడ ఇచ్చాను. అండ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ కానీ ఫుడ్ విషయం కానీ మొత్తం అన్నీ బెస్ట్. ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు చాలా ఎక్కువ తీసుకుంటున్నారంట, ఇప్పుడు అది కొంచెం చూసుకోండి. ఫీజెస్ ఎక్కువ అండ్ ఆఫ్టర్నూన్ టైమ్స్ మనం క్యారీ ఇట్లా తీసుకుపోతాం కదా, అట్లా అలా ఉండదు. వాళ్ళు డే స్కాలర్స్ కూడా ఆఫ్టర్నూన్ టైం ప్రొవైడ్ చేస్తారు, దానికి 25K ఏమో పే చేయాలనుకుంటే, అది కొంచెం చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ గుంటూరు సైడ్ చేరాలంటే గుంటూరులో ఇది బెస్ట్ కాలేజ్, వైజాగ్ సైడ్ ఇది బెస్ట్ కాలేజెస్. కర్నూలులో పుల్లారెడ్డి కాలేజ్ అనేది చాలా బాగుంది. జీ పుల్లారెడ్డి ఉంది, జీ పుల్లయ్య కాలేజ్ ఉంది. ఒకవేళ జీ పుల్లయ్య పుల్లారెడ్డి రెండు ఒకటే అని జాయిన్ కాదండి, జీ పుల్లారెడ్డి డిఫరెంట్ కాలేజ్, జీ పుల్లయ్య డిఫరెంట్ కాలేజ్, అది కొంచెం డీటెయిల్గా చూసుకోండి. ఇది కర్నూలులో ఉంది, ఇది అనేది చాలా బెస్ట్ కాలేజు. ఈ కాలేజ్లో హాస్టల్ అనేది కొంచెం సపరేట్గా ఉంటుంది, కాలేజ్ సపరేట్, హాస్టల్ సపరేట్ ఉంటుంది. హాస్టల్ సపరేట్ అంటే క్యాంపస్ లోపల ఉండదు, క్యాంపస్ బయట ఉంటుంది హాస్టల్, ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ విఐఐటి, ఇది కొంచెం బెస్ట్ కాలేజే, దీనిలో ఫీజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మిస్ అనేది ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయింది, మిడ్స్ కాలేజు. దీంట్లో సీట్స్ అనేది ఎంసెట్ నుంచి ఇయ్యరు, మీరు చేరాలంటే మేనేజ్మెంట్ చేరచ్చు. ఇక్కడ కట్ ఆఫ్ తీసేసేయండి, ఇక్కడ మేనేజ్మెంట్ కింద అయితే జాయిన్ కావచ్చు. త్రూ సీట్ బేస్ మీద అయితే జాయిన్ అయ్యే ఛాన్సెస్ లేదు ఈ కాలేజీలో. నెక్స్ట్ టాప్ 20 to 30 చూద్దాం. 22 ఫస్ట్ అయిపోయి చేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్దాం.
ఇది లక్కిరెడ్డి బెల్రెడ్డి కాలేజు చాలా బాగుంది. గుడ్ క్యాంపస్, ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. ఏమంటే కొంచెం కొన్ని ఏవో ఇష్యూస్ ఉన్నాయంట. అవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, ఇష్యూ మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ 23 to 30 చూసుకుంటే దీనిలలో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కొంచెం చూసుకోండి. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా ఈ కాలేజీలో బాగున్నాయంట. ఏమంటే ర్యాంక్ కొంచెం ఎక్కువ వచ్చినా కూడా దీనిలలో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇవి కొంచెం చూసుకోండి. కౌన్సిలింగ్ కోడ్ మీరు కాలేజ్ చేరాలనుకుంటారు ఆ కాలేజీలో కౌన్సిలింగ్ కోడ్ అనేది డీటెయిల్గా మెన్షన్ చేశాను. అండ్ దీంట్లో కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోండి. డీమ్డ్ యూనివర్సిటీ అయితే ఎంసెట్కి అలో ఉండదు, మీరు మేనేజ్మెంట్ మీదనే సీట్ కొనాలా. మేనేజ్మెంట్ సీట్ కొనేటప్పుడు మీకు అంటే ర్యాంక్ వచ్చి ఉంటుంది కదా, అంటే ఇంటర్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ మార్క్స్ బేస్ మీద ఈ ఎంసెట్ ర్యాంక్ బేస్ మీద కొంచెం ఫీజెస్ అనేవి కొంచెం తగ్గిస్తారు. ఒకవేళ 2 lakhs ఫీజు ఉంటే మీకు ర్యాంక్ మెరిట్ దాన్ని బట్టి చూసుకొని 1,80,000 కానీ 1,50,000 కానీ అట్లా చేస్తారు. మీ మెరిట్ని బట్టి ఉంటుంది, అది కొంచెం చూసుకోండి. ఇక ఇవి కూడా కొంచెం బాగున్నాయి. హాస్టల్ ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీ మొత్తం అన్నీ బాగున్నాయి. మీకు ఏ కాలేజ్ డౌట్ ఉంటే ఆ కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి, ఆ కాలేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి నారాయణ కాలేజు ప్రెజర్ ఎక్కువ ఉంటుందంట, అది కొంచెం చూసుకోండి. ఎక్కువ చదవాలి, చదివిన ప్రెజర్ ఎక్కువ పెట్టేసి ఫైనల్గా అయితే వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, చదవాలి మొత్తం అంతా అనేసి, అది కొంచెం చూసుకోండి. కొన్ని కాలేజెస్ అయితే పట్టించుకోరు, మీరు చదివినా చదవకపోయినా అది మన ఇష్టము. కొన్ని కాలేజెస్ అయితే కంపల్సరీ చదవాలనేసి కొంచెం ఎక్కువ ప్రెజర్ చేస్తుంటారు. ఈ ఆంధ్రాలయలో కాలేజ్ కూడా బాగుంది, అది కొంచెం చూసుకోండి. ఈ మొత్తం ఈ 31 to 40 ఇది శ్రీ పద్మావతి, ఇది ఉమెన్స్ కాలేజ్. ఒకవేళ ఉమెన్స్ చేరాలనుకుంటే ఉమెన్స్కి సపరేట్ ఉంది. ఇది కాలేజ్ బాగానే ఉంది. ఫుడ్ అయితే కొంచెం బాగాలేదంటే ఇక్కడ అది చూసుకోండి. ఫుడ్ అయితే ఎట్లున్నా తినగలమంటే ఇక్కడ జాయిన్ కండి, లేకుంటే వద్దు. ఇప్పుడు పుల్లయ్య కాలేజ్, పైన పుల్లారెడ్డి కాలేజ్ చెప్పా కదా, అది డిఫరెంట్, పుల్లయ్య డిఫరెంట్. ఇది రెండు కర్నూలులోనే ఉన్నాయి. చాలామంది పుల్లారెడ్డి చేరాలనుకుని పుల్లయ్య కాలేజ్ చేరుతున్నారు. కౌన్సిలింగ్ కోడ్ దానికి దీనికి సపరేట్, అది కొంచెం చూసుకోండి. కౌన్సిలింగ్ కోడ్ డిఫరెంట్ ఉంటుంది. కాలేజ్ నేమ్ పుల్లయ్య. ఇది కూడా బాగానే ఉంది, మళ్ళీ అంత బాగాలేదని చెప్పలేము. కానీ రెండు కంపేర్, పుల్లయ్య కాలేజ్ పుల్లారెడ్డి కాలేజ్ కంపేర్ చేసి పుల్లారెడ్డి బాగుంది, పుల్లయ్య సెకండ్ ప్లేస్లో ఉంది, పుల్లారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్నూలులో. అండ్ నెక్స్ట్ 36 to 40 చూసుకుంటే ఈ మొత్తం కూడా బాగున్నాయి, ఇవి కొంచెం చూసుకోండి. నెక్స్ట్ 41 to 50 చూసుకుంటే 41 to 50 మొత్తం ఈ 41 to 50 కాలేజ్ బాగున్నాయి. మీరు ఫీజెస్ కొంచెం అటు ఇటు అయినా కొంచెం పే చేయగలము. ఈ మొత్తం 41 to 50 ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. హాస్టల్ ఫీజెస్ కూడా తక్కువ ఉంటాయి, కొంచెము కాలేజ్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి తక్కువ ఉంటాయి. అది కొంచెం డీటెయిల్గా తెలుసుకొని జాయిన్ కండి. ఈ కాలేజ్ SRIT కాలేజ్ అనంతపురం, ఒకవేళ అనంతపురం చేసుకుంటే ఈ కాలేజ్ కొంచెం స్ట్రిక్ట్. అంటే గుంటూరు సైడ్ చూసుకుంటే అంటే మన ఫీజెస్ మన ర్యాంక్ రేంజ్ బట్టి చెప్తున్నాను. గుంటూరులో ఇది బెస్ట్, అంటే మన ర్యాంకు మన లోకల్ ఏరియా దాన్ని బట్టి చెప్తున్నా. మన ర్యాంకు లోకల్ ఏరియా రెండు బట్టి చూసుకుంటే ఈ కాలేజ్ బెస్ట్. మీరు ఒకవేళ దూరం చేరాలనుకుంటే పైన చూపించా కదా, టాప్ 20 to 30, 20 to 40 దీనిలో బెస్ట్. ఇవి దీనిలో అయితే మన నియర్ బై ఒకవేళ బస్ ఫెసిలిటీస్ మొత్తం అన్నీ ఉన్నాయి కాలేజ్కి. ఒకవేళ చేరాలనుకుంటే బస్సు ఫెసిలిటీస్ అవి ఇవి చూసుకొని జాయిన్ కండి. ఇవి మొత్తం మీకు ఒకవేళ కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మొత్తం కాలేజ్ లిస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని దీని నుంచి డీటెయిల్గా తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి డీటెయిల్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.